హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ గోదావరి అమ్మాయిని. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ తప్పకుండా లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ రోజైతే మన వీడియోలో చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్ కోసం చెప్పాలనుకుంటున్నాను. ఇది కొత్తగా కువైట్కి వచ్చే వాళ్ళకి ప్లస్ ఆల్రెడీ కువైట్లో ఉండే వాళ్ళకి కూడా చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో దొరుకుతుంది. అసలు ఇంత ఇంపార్టెంట్ విషయం అంటున్నాను, అసలు ఏంటా అని అనుకుంటున్నారా? కువైట్లో ఉండేవాళ్ళు కొన్ని కంపెనీల్లో వర్క్ చేస్తూ ఉంటారు కదా, అంటే సలూన్స్ కానీ ఫుడ్ అండ్ బెవరేజ్ అంటే రెస్టారెంట్స్లో కానీ అలానే జిమ్స్ అలాంటి వాటిలో కస్టమర్కి మనం ఎక్కువ దగ్గరగా చేసే వర్క్స్ ఉంటాయి. అంటే డైలీ అయితే మాస్క్ పెట్టుకోం కదా, ఎలా అయినా మనం చెప్తూ ఇస్తాము. ఓకే, ప్లస్ అలానే సలూన్స్లో చేసేవాళ్ళు చూడండి, వాళ్ళు ఎంత దగ్గరగా ఉండి మనకి ఐబ్రోస్ చేసినా ఫేషియల్ చేసినా వాళ్ళు ఫేస్ అంతా మన మీదకి పెట్టి చేస్తారు కదా. అలా అంటే కస్టమర్కి బాగా దగ్గరగా మనం చేసే వర్క్స్ అనమాట. ఇలా ఇప్పుడు నేను చెప్పినవి అలా చేసే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా హెల్త్ కార్డ్ అనేది ఉండాలి ఇక్కడ. దాన్నే బలిదియా మెడికల్ అంటారు. అంటే బలిదియా మెడికల్ లేకపోతే ఏంటి చేయకూడదండి అని ఎవరైనా అనొచ్చు. బలిదియా మెడికల్ లేకపోతే అసలు ముందు మిమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు వాళ్ళు తీసుకొని కూడా తీసుకోరు. ఎందుకంటే అది ఇంకా అసలు మ్యాండేటరీ. ఇంకా ఇప్పుడు నేను చెప్పిన కంపెనీలో ఆ రెస్టారెంట్స్ లో చేసే వాళ్ళకి ఇంకా మ్యాండేటరీ అది బలిదియా కార్డ్ అనేది. మనం జాయిన్ అయ్యేటప్పుడు ఆల్రెడీ మనకి ప్రీవియస్ కంపెనీలో కార్డు ఉంటే గనక దాంతో వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఎప్పుడైతే ఎక్స్పైరీ అవుతుందో మళ్ళీ అప్పుడు చేయించుకోవచ్చు. లేదు మీరు ఫస్ట్ స్టార్టింగ్ గా వెళ్తున్నారు సలూన్ కి, లేదంటే స్టార్టింగ్ వెళ్తున్నారు రెస్టారెంట్ కి అనుకుంటే వాళ్ళు ముందు ఇంటర్వ్యూ చేసి తీసుకున్న తర్వాత ట్రైనింగ్ నడుస్తూ ఉంటుంది. అప్పుడు ఒక 2-3 months కి వాళ్ళంతా ఓకే అనుకుంటే మీకు వాళ్లే బలిదియా మెడికల్ అనేది చేయిస్తారు. ఇక్కడ గవర్నమెంట్ రూలు అది ఖచ్చితంగా పాటించాల్సిందే ప్రతి ఒక్కరు. అసలు ఈ బలిదియా కార్డ్ అంటే ఏంటి? అసలు బలిదియా అంటున్నారు, బలిదియా అంటున్నారు, అసలు ఏంటి అని అనుకుంటున్నారా? బలిదియా అంటే ఏమీ లేదండి. మనం ఇండియా నుంచి కువైట్కి రావాలనుకుంటున్నాం అనుకో, స్టార్టింగ్ వాళ్ళు అసలు ఎన్ని రకాల టెస్టులు చేస్తారు. బ్లడ్, యూరిన్, స్టూలు మొత్తం అన్ని టెస్టులు చేస్తారు. మనం మెడికల్లో ఫిట్ అని వస్తేనే కువైట్కి రావడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది, లేదంటే లేదు. కొన్ని కంట్రీస్కి అయితే ఇలాగ మెడికల్ అనేది ఉండదు. కొన్ని కంట్రీస్కి మాత్రం ఖచ్చితంగా స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవుతారు. అలానే కువైట్లో కూడా ఈ రూల్ అనేది ఉంది. అప్పుడేంటి ఇప్పుడేంటి ఎప్పుడు వచ్చినా కువైట్కి మెడికల్ అనేది కంపల్సరీ. ఇంకా అలానే ఇక్కడ ఉండే వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పిన కంపెనీల వాళ్ళకి కూడా ఈ బలిదియా అనేది చాలా ఇంపార్టెంట్. సేమ్ మనం వచ్చేటప్పుడు మెడికల్ ఎలా చేయించుకుంటామో ఈ ప్రాసెస్ అంతా కూడా అదే ఉంటుంది. అంటే ఇది వచ్చేసి 1 year కి 1 time చేయించుకోవాలి, 2 years కి అలాగా చెయ్యరు. ఎవ్రీ ఇయర్ చేయించుకోవాలి. లాస్ట్ ఇయర్ చేంజ్ చేసుకున్నాను కదా, ఈ ఇయర్ ఇంకా రెన్యువల్ చేయించుకుంటే ఎక్స్పైరీ టైంకి అని అనుకుంటే కుదరదు. ఎవ్రీ ఇయర్ వాళ్ళు టెస్టులు అయితే చేస్తారు, ఖచ్చితంగా అన్ని రకాల టెస్టులు చేస్తారు. అసలు ఫస్ట్ బలిదియాకి మనం వెళ్ళాలంటే ఫస్ట్ మెటా యాప్ అని ఉంటుంది, గవర్నమెంట్ కి సంబంధించింది. మెటా యాప్ లో మనం ఏ టైంకి వెళ్ళాలనుకుంటున్నాము, ఏ రోజు వెళ్ళాలనుకుంటున్నాము, మనం అసలు దేనికి ఎందులో వర్క్ చేస్తున్నాము, దేనికి సంబంధించి వెళ్ళాలనుకుంటున్నామని మనం అందులో అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అవి ఎప్పుడంటే అప్పుడు ఉంటాయి, ప్రాబ్లం ఉండదు. మార్నింగ్ 8 నుంచి అయితే స్టార్ట్ చేస్తారు అపాయింట్మెంట్స్. ఐ థింక్ ఈవినింగ్ వరకు ఉండొచ్చు, కొన్ని ఆఫ్టర్నూన్ వరకు కూడా ఉండొచ్చు. ఓన్లీ నాకు తెలిసైతే ఈవినింగ్ వరకు ఉంటాయి, ఎందుకంటే ఎప్పుడు కూడా మార్నింగే వెళ్తారు అందరూ చాలా వరకును. నేను దీని గురించి ఇంత క్లియర్ గా చెప్తున్నాను ఎందుకు? నేను ఫుడ్ అండ్ బెవరేజ్ లోనే చేస్తున్నాను కాబట్టి నేను కూడా ఎవ్రీ ఇయర్ మెడికల్ అనేది చేయించుకోవాలి. ఇది మనకి ఒక బెనిఫిట్ కూడా ఉంది. ఎవ్రీ ఇయర్ మనం కావాలని హాస్పిటల్కి వెళ్ళి కొన్ని టెస్టులు చేయించుకోవాలంటే చేయించుకుంటామా? ఖచ్చితంగా చేయించుకోం. అందుకే ఇలాంటి టైం వచ్చినప్పుడు అయితే చక్కగా మనం చేయించుకుంటాము. మనము హెల్దీగా ఉన్నామని మనకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఇందులో వచ్చిన చిక్ ఏంటో తెలుసా? ఫస్ట్ అయితే దీనికి కొన్ని రకాల టెస్టులు చేస్తారు. ఫస్ట్ గా అంటే బ్లడ్ టెస్ట్, నెక్స్ట్ వచ్చేసి నెయిల్స్ చెక్ చేస్తారు, అంటే మన ఫింగర్స్ ఆర్ హ్యాండ్స్ సరిగా ఉన్నాయా లేదా అనేసి. ఇంకా థర్డ్ గా వచ్చేసి ఎక్స్రే చేస్తారు. ఫైనల్ గా వచ్చేసి స్టూల్ టెస్ట్. అబ్బా, ఇదే హార్డ్ అంటే హార్డ్ టెస్ట్ అనమాట. చాలా కష్టపడతారు అందరూ స్టూల్ టెస్ట్ ఇవ్వడానికి, కానీ తప్పదు.
ఇక నా బల్ది అయితే నెక్స్ట్ మంత్ కి ఎక్స్పైర్ అయిపోతుంది. నేనైతే ముందే చేంజ్ చేసుకోవడం బెటర్ కదా, మళ్ళీ అప్పటికొల్ది సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఇప్పుడైతే ఫీవర్ ఏమీ లేకుండా నేను కూడా బాగానే ఉన్నాను అనేసి ముందే చేంజ్ చేసుకుందామని ఈ రోజైతే వెళ్తున్నాను. నేను ఆల్రెడీ అపాయింట్మెంట్ తీసుకున్నాను వెనస్డేకి ఇలా మార్నింగ్ అని 8 to 9. అంటే ఖచ్చితంగా అదే టైంలో వెళ్ళాలా అంటే రూల్ ఏమీ లేదు. మనం 7:30 నుంచి 8:30 అంటే 10 వరకు ఏం పర్వాలేదు. కానీ మనం బుక్ చేసుకున్న టైంకి వెళ్ళామంటే బెటర్ కదా, అందుకోసమని నేను బుక్ చేసుకున్న టైంకి ముందే వెళ్ళాను. అసలు నేను వెళ్ళాను, ఏం చేశాను, అసలు ఎంత పే చేయాలి ఏంటి అనే దాని గురించి మనం వెళ్తూ మాట్లాడుకుందాం రండి. అబ్బా మార్నింగే బయటికి వెళ్ళాలి అంటే చాలా కష్టము. అటు సమాన్షు స్కూల్కి వెళ్ళిపోయాడు, ఇటు ధన్నునైతే బేబీ సిట్టింగ్లో వదిలేసి ఇంకా నేను ఈ మెడికల్కి స్టార్ట్ అవుతున్నాను. ఇంకా హస్బెండ్ అయితే నేను డ్రాప్ చేసేస్తాను అన్నారు. ఇంక ఇప్పుడైతే వెళ్తున్నాను. ఎండ అయితే మార్నింగ్ ఇప్పుడు 7:30 అలా అవ్వింది. అసలు మామూలుగా లేదు చూడండి. అసలు నేనైతే కార్లోంచి మిర్రర్లోంచి చూడలేకపోతున్నాను అనమాట, అంత ఎండగా ఉంది. మామూలుగా లేదు అసలు ఎండ అయితేని. ఇంతకు ముందు బలిదే మెడికల్ అంటే ఎవరైనా కూడా సిటీకి దగ్గరలో ఉన్న ఔకాఫ్ అనే ఏరియాకి వెళ్ళి చేయించుకునేవారు. ఇప్పుడు అక్కడ బాగా క్రౌడ్ ఎక్కువైపోతుంది అనేసి ఫర్వానియా అనే ఏరియాలో, అది కూడా ఫర్వానియా పెద్ద హాస్పిటల్లో ఈ మెడికల్ అనేది స్టార్ట్ చేశారు. ఖచ్చితంగా అక్కడికే వెళ్ళి చేయించుకోవాలి లేదంటే ఇక్కడే చేయించుకోవాలి అనేమి రూల్ ఏమీ లేదు. మీకు ఎక్కడ వీలైతే అక్కడికి వెళ్ళి చేయించుకోవచ్చు. మాకైతే ఫర్వానియా బాగా దగ్గర కాబట్టి నేనైతే ఫర్వానియాకి అపాయింట్మెంట్ తీసుకున్నాను. మేము వెళ్ళే దారంతా కూడా చూడండి కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. అసలు ఎండలో ఎలా వర్క్ చేస్తున్నారో కానీ నిజంగా వాళ్ళకి చేతులు జోడించి నమస్కారం పెట్టాలి. చాలా గ్రేటు. కారులో కూర్చున్న మాకే అసలు ఎండ ఎంత ఉంది అనుకుంటూ వెళ్తున్నాము. బయట చేసేవాళ్ళు బాబోయ్ తలుచుకుంటేనే చాలా దారుణం అసలు. ఇక ఈ బలిదియా ఫస్ట్గా చేయించుకునే వాళ్ళకైతే ఇంజెక్షన్ కూడా ఇస్తారు. ఇంకెప్పుడు చేయించుకునే వాళ్ళకి, ఓల్డ్ అయిపోయిన వాళ్ళకి, ఓల్డ్ అంటే ఆ ఓల్డ్ కాదండి, ఏజ్ పరంగా కాదు, ఎప్పుడు చేయించుకునే పాత వాళ్ళకైతే మాత్రం ఇంజెక్షన్ అనేది ఇవ్వరు. అది కావాలి వీళ్ళకి ఇవ్వాలి అనుకుంటే కొంతమందికి ఇప్పుడు కూడా ఇస్తారు, దానికి మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జ్ ఉంటుంది. నేనైతే ఫైనల్గా హాస్పిటల్ దగ్గరికి వచ్చేసాను. చూడండి బయటంతా ఇలా ఉంది. ఇది వచ్చేసి ఫర్వానియాలోనే పెద్ద హాస్పిటల్. మన దన్ను కూడా ఇక్కడే పుట్టాడు. ఇక్కడ ఆల్రెడీ బోర్డు పెట్టారు చూడండి. ఎక్స్రే చేయించుకునేటప్పుడు ప్రెగ్నెన్సీ ఉంటే కనుక వాళ్ళకి ముందే ఇన్ఫార్మ్ చేయాలి, ఎక్స్రే తీయించుకోకూడదు. మనం ఎక్స్రే చేయించుకునేటప్పుడు వాళ్ళు ఇలా గౌన్ అనేది ఇస్తారు. మెడలో ఏమీ గోల్డ్ ఉండకూడదు, ప్లస్ హెయిర్ కూడా పైకి ఫోల్డ్ చేసుకుని ఉండాలి. చదివి చూసారు కదా, ఆల్రెడీ నేను బ్లడ్ టెస్ట్ అయితే చేయించేసుకున్నాను. ముందు అసలు హాస్పిటల్ లోపలికి ఎంటర్ అవ్వగానే బోల్డ్ మంది వెయిటింగ్లో ఉంటారు. బాగా అంటే బాగా ఎక్కువ మగవాళ్ళు ఉంటారు. ఆడవాళ్ళు అయితే ఎప్పుడు చాలా తక్కువ మందే ఉంటారు, త్వరగా కూడా అయిపోతుంది. ఫస్ట్ మనం లోపలికి ఎంటర్ అవగానే అక్కడ ఈ పేపర్స్ మనం తీసుకెళ్ళినవి చూడడానికి డాక్టర్స్ ఉంటారనమాట. అంటే ఓన్లీ దీనికి సంబంధించిన స్టాఫ్. వాళ్ళు వచ్చి మనం తీసుకెళ్లిన పేపర్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేవా అంతా చెక్ చేసి మన ఫోన్ నెంబర్ కూడా తీసుకొని మనం అసలు ఎంత పే చేయాలి అనేది మనకి చెప్తారు. మోస్ట్లీ అయితే అందరికీ 10 kd అనండి. వాళ్ళు కనుక ఇంజెక్షన్ యాడ్ చేశారంటే కనుక 5 kd ఎక్స్ట్రా ఉంటుంది, 15 kd అవుతుంది. అది కూడా ఓన్లీ కేనెట్ మాత్రమే పే చేయాలి, క్యాష్ తీసుకోరు. ఇప్పుడు వచ్చేసి బ్లడ్ అయిపోయింది, ఎక్స్రే అయిపోయింది, నా పేపర్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి స్టూల్ టెస్ట్కి పంపించారు. ఇప్పుడైతే స్టూల్ టెస్ట్ కోసం వేరే చోటకి వెళ్ళాలన్నమాట. వాష్రూమ్స్ కొంచెం దూరంగా ఉన్నాయి. ఫైనల్గా ఇదండి బలిదియా కోసం. ఓకేనా, ఇంత కష్టపడాలి ఎవ్రీ ఇయర్ 1 time. ఓకేనా, మీలో కూడా చాలా మంది ఆల్రెడీ దీని గురించి తెలిసే ఉంటుంది. లేదు తెలియదు, కొత్తగా తెలుసుకోవాల్సిన వాళ్ళు కానీ కొత్తగా చేయించుకోవాల్సిన వాళ్ళు కానీ ఉంటే గనక ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఫైనల్ గా నా టెస్ట్లన్నీ అయిపోయినాయి. నేనైతే అన్ని సబ్మిట్ చేసేసి టాక్సీ తీసుకుని వచ్చేస్తున్నాను. ఇంతకు ముందు టాక్సీకి ఈ హాస్పిటల్ నుంచి మా రూమ్ వరకు 1 kd తీసుకునేవారు. ఇప్పుడు వచ్చేసి 1 kd నూస్ అంటున్నారు, అంటే 1.5 kd అనమాట. 1 kd అంటే ఇప్పుడు 275 రూపీస్ ఉంది. ఇంకా నూస్ kd అంటే 1/2 kd అంటే 135 రూపీస్ అలా పడుతున్నట్టు. ఫైనల్ గా వాడిని అదని ఇదని 1 kd రూపాయకి అయితే ఒప్పించాను, అంటే 1 పావలా అనమాట. ఇంకా అలానే నేను వచ్చేసే దారిలో మంచి ఫుట్బాల్ స్టేడియం కూడా ఉంది ఇక్కడ. అప్పుడప్పుడు గేమ్స్ కూడా ప్లే చేస్తూ ఉంటారు. నేను ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు చూస్తాను, ఎందుకంటే రోడ్డుకి కొంచెం అవతలుగానే కనిపిస్తుంది. ప్రతి దానికి కూడా మనం ఏం సబ్మిట్ చేస్తున్నాము అనే దానికోసం వాళ్ళు స్టాంప్ అనేది వేస్తారు. ఎయిర్పోర్ట్ లో చూడండి ప్రతి దానికి స్టాంప్ ఎలా వేస్తారు, సేమ్ అలానే ఇక్కడ మనం బ్లడ్ ఇచ్చినప్పుడు, స్టూల్ ఇచ్చినప్పుడు, ఎక్స్రే చేయించుకున్నప్పుడు వాళ్ళు స్టాంప్ అనేది వేస్తారు. ఎందుకంటే మనం ప్రెజెంట్ అయ్యాము, ఇచ్చాము అనేసి అర్థం అనమాట.
ఎప్పుడు అయితే నా మెడికల్ రిపోర్ట్ అయితే ఫిట్ అనే వస్తుంది, అంటే పాజిటివ్ ఉంటుంది. ఈసారి ఏమొస్తుందో నెక్స్ట్ వీక్ తెలుస్తుంది. వీలైతే గనక మళ్ళీ షార్ట్ పోస్ట్ చేస్తాను ఏమొచ్చింది రిజల్ట్ అనేది. ఓకేనా? ఈ బలిదియాకు సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గనక కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. నాకైతే బలిదియాకు సంబంధించి ఇంతవరకు ఇన్ఫర్మేషన్ అయితే తెలుసు, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ చేయించుకుంటాను కాబట్టి. ఓకేనా? మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు నమస్కారం, బాయ్ బాయ్.